మన మనుగోలు వచ్చేసి నేషనల్ హైవే 16 స్ట్రెచ్లో ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే చాలామంది యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉన్నారు వితౌట్ హెల్మెట్ కానీ, అట్లాగే సరైన పత్రాలు మెయింటైన్ చేయక. ఈ క్రమంలో గౌరవ ఎస్పీ మేడము, మా డిఎస్పీ గారు, సిఐ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు పక్కాగా 5 గంటల నుంచి 8 గంటల లోపు పోలీస్ విజిబుల్గా కనపడాలి, పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పిన క్రమంలో ఈ సమ్మర్లో వచ్చేసి మైనర్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఇలాంటివి ఏమి జరిగినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మండల ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, నేషనల్ హైవే అనేది నిత్యం వెహికల్స్తో రద్దీగా ఉండే ప్రదేశం అయిపోయింది. ఈ అడ్జసెంట్ విలేజ్ మండలంలో ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేకి ఆనుకొని వాళ్ళు తప్పనిసరిగా వితౌట్ హెల్మెట్ పెట్టుకోకుండా మనకి రోడ్డు మీద రాకుండా ఉండాలి. అట్లాగనే సరైన పత్రాలు మెయింటైన్ చేస్తూ ఉండాలి. తాగి బండి నడిపినట్లయితే మాత్రం ఈ మధ్యకాలంలో మనం చూసాము, మ్యాక్సిమం ఫైన్స్ వేస్తూ ఉన్నారు. 10-11 వేలు తగ్గకుండా వేస్తూ ఉన్నారు ఫైన్. సో ప్రతి ఒక్కళ్ళు ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.